ఇట్లా రెచ్చగొడుతున్నారు. నేను చూసాను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తే నిద్రపోతున్నారు అక్కడ అని. ఈవెన్ పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాడు కూడా స్పందించాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ వీళ్ళు వక్రీకరించారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ అంది ఏంటంటే జీవితంలో బుద్ధి చెప్తాము చట్టపరంగా అని చెప్పాడు ఆయన. కానీ దాంట్లో ఆ బుద్ధి చెప్తామన్న పాయింట్ వరకు కట్ అయింది. మిగతాది వీళ్ళు వెళ్ళి ఇంటి మీద దాడికి దిగారు. ఇప్పుడుకి అంటే తెలుగుదేశం కార్యాలయం మీద దాడప్పుడు వ్యక్తులుగా వెళ్ళి అవి పడేశారు, పగలగొట్టారు. అది అప్పుడు జరిగింది. దానికి అప్డేటెడ్ వెర్షన్ ఇంటి మీదకి వెళ్తారు, తగలబెడతారు, సోడా బుడ్లు వేస్తారు, విధ్వంసం రాళ్ళు వేస్తారు, విధ్వంసం చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వెర్షన్ ఏంటంటే సోడా బుడ్లు. ఇప్పుడు ప్రస్తుతం సోడా బుడ్డు దొరకట్లేదు కాబట్టి వేయలేదు అనుకుంటా. నెక్స్ట్ ఫేజ్లో సోడా బుడ్లో లేకపోతే కత్తులు తీసుకెళ్ళి నరకడమో, గొడ్డలు తీసుకెళ్ళి పొడి చేయడమో, నరికేయడమో, కత్తులతో పొడవడమో, నాటు బాంబులు తయారు చేసి వేయడమో చేస్తారేమో నెక్స్ట్ ఫేజ్. అది వీళ్ళే చేస్తారా, నెక్స్ట్ వచ్చేవాళ్ళు చేస్తారో తెలియదు. ఎందుకంటే పోలీస్ శాఖ ధర్మం, న్యాయం. పోలీస్ అంటే ధర్మం, జ్యుడిషియరీ అంటే న్యాయం. ఆ రెండు కనుక తమ డ్యూటీ తాము చేయకపోతే అరాచకమే ప్రబలుతుంది. రాజే ఇక్కడ హింసని ప్రోత్సహిస్తే అరాచకం ఎవడైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. అదే ప్రస్తుతం అరాచకం చేయడాన్ని సపోర్ట్ చేసేటటువంటి వ్యవస్థ, అయిపోయాక మొక్కుబడి కేసులు పెట్టి కాలక్షేపం చేసే వ్యవస్థ ఇవాళ